మేడం ఓకే మేడం. నమస్తే మేడం. మనందరి గురువైన బ్రహ్మ పితామహ భద్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే టీఎంసీ ఛానల్లో జరుగుతున్న ప్రతిరోజు ఈ కార్యక్రమానికి జూమ్‌కి నిర్వహిస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు జ్ఞానదాత నాగమల్లీశ్వరమ్మ పత్తిపాడు. వెల్కమ్ మేడం. వెల్కమ్. నమస్తే మేడం. ఓకే మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తడవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తడవర్తి రాజ్యలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న శ్వేత మేడం గారికి, ప్రసన్నలక్ష్మి గారికి, టిఎంసి టీం మెంబర్స్ అందరికీ, జూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు నాగమల్లేశ్వరమ్మ. మా ఊరు ప్రతిపాడండి. మనం రోజు జ్ఞానం వింటున్నాము, స్వాధ్యాయం చేస్తున్నాము, ధ్యానము చేస్తున్నాము. పత్రిజీ గారు ఏమన్నారు? ధ్యానము జ్ఞానము కోసమే అన్నారు. మరి కర్మ మార్గంలో ఎందుకు మోక్షం పొందలేము, జ్ఞాన మార్గంలో ఎందుకు మోక్షం పొందగలము అంటే, కర్మ మార్గం చీమ లాంటిదట, జ్ఞాన మార్గం పక్షి లాంటిదట. మరి కర్మ మార్గంలో ఎంతో కష్టపడతాం. చీమ ఎంతో కష్టపడుతుంది, రాత్రింబగుళ్ళేంటి దానికన్నా 10 రెట్లు బరువు మోస్తుంది, ఎంతో సంపాదించి దాచుకుంటుంది, ఎంతో క్రమశిక్షణగా ఉంటుంది. కానీ అది ఒక పర్వతాన్ని ఎక్కాలంటే ఎంతో సమయం పడుతుంది. అదే పక్షి ఒక మరి ఎంత తొందరగా పక్షి పర్వతం పైకి వెళ్ళగలదు? కర్మ మార్గం చీమ లాంటిది, జ్ఞాన మార్గం పక్షి లాంటిది అని మహాత్ములు చెప్పారండి. మరి అలాంటి జ్ఞానాన్ని పొందినప్పుడే మన కర్మలు రహితం చేసుకోగలం. రోజు జ్ఞానం వింటూనే ఉన్నాము, మరి ఆచరణలో పెట్టుకున్నప్పుడే కర్మలు దగ్ధం అవుతాయి అని గురువులు బోధిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మార్గంలో సాధకుడికి ఉండకూడదు అహంకారం. మరి ఈ అహంకారం అనేది ఎలా పోతుంది? ఆత్మజ్ఞానికి అహంకారం ఉండకూడదు అన్నారు. మరి ఎవరైనా చెబుతున్నారు, అహంకారికి ఆత్మజ్ఞానం ఉంటే జ్ఞానం పెరగదు అని ఎంతో మంది మహాత్ములు చెబుతున్నారు. ఆత్మజ్ఞానం పొందే మార్గంలో అహంకారం ఎందుకు ఉండకూడదు? అహంకారం ఉంటే నష్టమేంటి? మరి అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఈరోజు మనం తెలుసుకుందామండి. మరి అహంకారం ఎలా ఉంటుంది? వశిష్ఠ మహర్షి 8 రకాలుగా అహంకారాలు చెప్పారు. వాటిల్లో ముఖ్యమైన 3 అహంకారాల ద్వారానే సాధకుడు పతనమైపోతున్నాడు. అవే 3 మదాలు చెప్పాడండి. ఏమిటి? ధనమదం, రూపమదం, విద్యామదం. ఈ 3 మదాలు అంటే ఈ 3 అహంకారాల వల్లనే మానవుడు పతనం అవుతున్నాడు. చూడండి, విద్యామదం అంటే విద్య ఉందనే అహంకారం. నేను పిహెచ్డీలు చేశాను, నేను అందరికంటే గొప్పవాణ్ణి, నేను ఎంతో పెద్ద స్థాయిలో ఉన్నాను, ఐఏఎస్ ఆఫీసర్ని అంటారు. మరి వాళ్ళ దగ్గర ఆత్మజ్ఞానం లేకపోతే మరి మోక్షాన్ని పొందలేరు కదా. నేను చదివాను, నేను పెద్ద జాబ్ చేస్తున్నాను, నేను అనే భావం అండి అహంకారం తొలగించదు. నేను అనే భావం ఉండటం వల్ల అహంకారం తొలగించదు. అలాగే విద్యలో చాలా మంది సంగీతం నేర్చుకుంటూ ఉంటారు. సంగీతం సంగీతంలో పిహెచ్డీలు చేసిన వారు ఉన్నారు, పెద్ద డిగ్రీలు పొందిన వారు. ఏమంటారు అంటే, మాకు ధ్యానం అవసరం లేదు. మరి సంగీతం ద్వారా మోక్షాన్ని పొందిన వాడు అన్నమయ్య ఉన్నాడు, మరి త్యాగరాజు ఉన్నారు, వీళ్ళందరూ మోక్షాన్ని పొందారు కదా అని ప్రశ్న కూడా వేస్తారు. మరి వాళ్ళందరూ మోక్షాన్ని పొందారు అంటే కీర్తనల ద్వారా ప్రజలందరికీ జ్ఞానాన్ని అందించారు. వాళ్ళు పూర్త పూర్తి ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, పూర్ణ జ్ఞానాన్ని పొందినప్పుడే వాళ్ళు మోక్షాన్ని పొందారు. కానీ కీర్తనల ద్వారా అంటే నేను సంగీతంలో పిహెచ్డి చేస్తే నేను మోక్షాన్ని పొందలేను అనే విషయం మాత్రం అర్థం అవటం లేదు. ఎందుకంటే మరి త్యాగరాజు, అన్నమయ్య మరి ఎందుకు అలా కీర్తనల ద్వారా మరి అందరికీ జ్ఞానాన్ని అందించారు అంటే, మరి తెలంగాణలో చూడండి, పల్లె పదాలను ఎంతో ఆకర్షిస్తూ ఉంటారు. ఆ పల్లె పదాల ద్వారా రాజకీయం చూడండి, ఓట్లు వేయించుకునేటప్పుడు కూడా ఎంతో ఆకర్షణగా పదాలు పాడుతూ ఉంటారు. వాళ్ళకి అప్పుడు జనాకర్షణకి ఎంతో మంది మరి రాజకీయ నాయకులు ఆ పదాల్ని, ఆ పాటల్ని పాడిస్తూ ఉంటారు. ఆ పాటల ద్వారా ఏమవుతుంది? వాళ్ళు
ఆ రాజకీయంగా ఓట్లని వేయించుకోగలుగుతారు. ఇక్కడ మరి అన్నమయ్య కీర్తనల ద్వారా ప్రజలందరికీ జ్ఞానాన్ని అందించాలి. మరి అక్కడ బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, హీనాదికములు లేవు అని చెప్పాడు. మరి ఆ పాటని గ్రహించి హీనాదికలు లేము అని ఒక పాట వినంగానే మనలో మార్పు వస్తుందా అంటే ఏ మాత్రం రాదు. వాళ్ళు పూర్ణ జ్ఞానం పొందే మోక్షాన్ని పొందారు. నువ్వు సంగీతంలో పిహెచ్డి చేసిన ఈ విద్య ద్వారా నువ్వు మోక్షాన్ని పొందలేవు అనేది మనం గ్రహించాలి. ఇంకా ధనమదం, ఎంత ధనం ఉన్నా సరే అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. వాళ్ళు ఏమంటారు, నేను సంపాదించాను అంటారు. ఈ ధనం ఉన్న వాళ్ళు ఏముందండి, ఇప్పుడు చూడండి చాలా మంది ఉన్నారు. ఏమండి, మాకు 4 ప్యాలెస్లు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, మేము ఏదైనా పని చేయించాలన్నా మా గుమాస్తా కూడా కారు ఇచ్చి పంపిస్తామని చెబుతూ ఉంటారు. అంటే వాళ్ళు మాకు ఇంత ఆస్తి ఉంది అని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వాటి వెనక మరి ఆ కార్లు బంగ్లాలు మనకు బయటికి కనిపిస్తున్నాయి. వాటి మీద తెచ్చిన లోన్లు కాగితాలు బీరువాలో ఉంటాయి. అవి ఎవరికీ కనిపించవు. చూడండి, ఒకరికంటే ఒకరు ఎప్పుడూ గొప్పవారు ఉంటూనే ఉంటారు. పూర్వకాలంలోనండి మరి ఒక్క టీవీ ఉంటే మా ఊర్లో ఆ టీవీ దగ్గరకు వచ్చి ఒక సినిమా చూడాలన్నా, మహాభారత సీరియల్ హిందీలో వస్తే దానికోసం ఎంతో మంది వచ్చి కూర్చునేవాళ్ళు. ఈరోజు టీవీ, ఏసీ అన్నీ పని మనిషి ఇంట్లో కూడా ఉంటున్నాయి. అంటే మరి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ధనము అంటే ఒకరికంటే ఒకరు గొప్పవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. మరి ఈ ధనం మదం కూడా ఉండకూడదు. అలాగే ధనం ఉందనే అహంకారం ఉండకూడదు, విద్య ఉందనే అహంకారం ఉండకూడదు. అలాగే రూపమదం, ఈ రూపమదం నేను చాలా అందగత్తెనని మరి సినీ యాక్టర్లు చూస్తూ ఉంటాం. ఆ కాలంలో జమున, తరువాత వాణిశ్రీ, వీళ్ళందరూ ఎంతో అందంగా ఉండేవాళ్ళు. మరి వాళ్ళ సినిమాల్ని ఎంతో ఇదిగా చూసేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళని చూడటానికి ఎవరు ఇష్టపడట్లా, వాళ్ళని మర్చిపోయారు కూడా అనుకోవచ్చు. అందం కూడా శాశ్వతం కాదు. నాకు అందం ఉందనే అహంకారం కూడా ఉండకూడదు. పదవి ఉందనే అహంకారం ఉండకూడదు. ఇలా అహంకారాలు ఉంటే అంటే నేను అనే భావం అక్కడ ఉంటుందండి. ఇక్కడ మనం ఆత్మలు అనే విషయం ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాం. ఎక్కడ, మన జీవితంలోకి మరి పత్రిజీ గారు వచ్చిన పూర్వజన్మ సుకృతం కొద్దీ మన జీవితంలో గురువులు వచ్చిన తర్వాత ధ్యాన మార్గంలోకి వచ్చాక మనం ఆత్మలు అనే విషయం తెలుసుకున్నాము. మనసు, బుద్ధి, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అనే విషయాలు కొంచెం కొంచెంగా అర్థమవుతున్నాయి మనకి. మొదట శరీరము, మనసు కోసమే ఎక్కువ శ్రమ పడుతూ ఉంటాం. మనం ఇంకా కొంచెం ఆలోచన పెరిగిన తర్వాత నిర్ణయం తీసుకునేది బుద్ధే. మనం కేవలం విషయాలను సేకరిస్తూ మరి మనసు ఎంతసేపటికి విషయాల్ని సేకరిస్తూ ఉంటుందండి. కానీ బుద్ధి ఆ పని చేయటానికి నిర్ణయిస్తుంది కాబట్టి బుద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఆత్మ యొక్క స్వభావం ఏమిటి? సచ్చిదానంద స్వరూపం. ఏమిటి సచ్చిత్ ఆనంద స్వరూపం అంటే? సత్ అంటే సత్యమైన, చిత్ అంటే చైతన్యవంతమైన, ఆనంద స్వరూపం అంటే ఆత్మే చైతన్యం కాబట్టి శరీరంలో అన్ని అవయవాలకు శక్తినిచ్చేది ఆత్మే. ఆ బుద్ధికి కూడా చైతన్య శక్తినిచ్చేది ఆత్మేనని ఈ మార్గంలోకి వచ్చాక, గురువుల దగ్గరకు వచ్చాక అర్థమవుతుంది. ఆత్మ యొక్క చైతన్యం లేకపోతే బుద్ధి కూడా ఏ నిర్ణయము తీసుకోలేదు. కానీ ఆత్మ చైతన్యం వల్ల బుద్ధి పని చేస్తున్నా గాని నేను చేస్తున్నాను, నేను డిగ్రీ సంపాదించాను, నేను ధనం సంపాదించాను, నేను ఈ క్లాస్ చెప్పగలుగుతున్నాను అని అంటున్నాం. నేను అనే భావం ఇక్కడ ఆత్మ చైతన్యం వల్లే బుద్ధి పనిచేస్తుంది. ఆ బుద్ధి వల్లనే జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం అనే విషయం మర్చిపోతున్నాం. మరి ఏదైనా గొప్ప పని చేస్తే నేను బాగా చేశాను, నా బుద్ధి సరైన నిర్ణయం తీసుకుంది అంటూ ఉంటారు. మరి గొప్ప పని చేస్తే బుద్ధి సరైన నిర్ణయం తీసుకుంది అంటే ఆ బుద్ధికి శక్తినిచ్చింది ఎవరు? ఆ బుద్ధికి శక్తినిచ్చింది ఎవరు అని మనం ఆలోచిస్తే ఆ బుద్ధి శక్తినిచ్చింది కూడా ఆత్మే.
ఆత్మ యొక్క జీవశక్తి మనం ప్రవేశించినప్పుడే మనం ఏ పనైనా చేయగలుగుతున్నాం. మరి నేను చేస్తున్నాను అనే అహంకారం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడొస్తుంది? ఈ ఆత్మ వల్లనే ఈ పనులన్నీ చేస్తున్నామనే విషయం మనకు తెలియనప్పుడు, నేనే చేస్తున్నాను, నేను ఆత్మశక్తి వల్లే ఈ పని చేస్తున్నాననే జ్ఞానం లేనప్పుడు, ఆత్మశక్తి వల్లే ఈ పనులన్నీ చేస్తున్నాననే జ్ఞానం లేనప్పుడు మనలో అహంకారం వస్తుంది. అప్పుడు ఏమనుకుంటాం? ఈ శరీరం నేను అనుకున్నప్పుడు, నేను అందంగా ఉన్నాను అనుకుంటాం, అహంకారం వస్తుంది. అలాగే నేను గొప్ప చదువులు చదివాననే అహంకారం వస్తుంది. నేను ఎక్కువ ధనం సంపాదించాననే అహంకారం వస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా ఎదిగిన తరువాత విచారణ చేసుకున్నప్పుడు, మరణించక ముందు శరీరంలో అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కదా! మరణించిన తరువాత శరీరం శవమైపోతుంది. మరి ఆ ఇంద్రియాలు ఉన్నా గాని మరణించిన తర్వాత ఒక్క ఇంద్రియం కూడా పనిచేయట్లా. మరి ఎందుకు? అప్పుడు అర్థమవుతుంది మనకి. మరి ఆత్మ యొక్క చైతన్యం లేదు కాబట్టి, ఈ శరీరంలో ఇంద్రియాలన్నీ పనిచేయటం లేదు అనేది అప్పుడు మనం గ్రహించగలుగుతాం. మరి ఆత్మ చైతన్యం వల్లే అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అంటే కళ్ళు చూడగలుగుతున్నాయి, నోరు మాట్లాడగలుగుతుంది, చెవులు వినగలుగుతున్నాయి, మరి కాళ్ళు, చేతులు మరి పని చేస్తున్నాయి అనేది మనకి ఇక్కడికొచ్చినాక అర్థమవుతుందండి. మరి ఉదాహరణకి ఒక ఇల్లు కట్టాననుకోండి. చాలా నేను కాబట్టి అంత పెద్ద ఇల్లు కట్టాను అనుకుంటాం. ఒక ఉద్యోగం సంపాదించినా నేనే కష్టపడి సాధించాను అంటారు. అలాగే వీటికి మూలం ఆత్మ చైతన్యమే అన్న విషయం అర్థం కాదు. ఎప్పుడైతే వీటికి మూలం ఆత్మ చైతన్యమే అని అర్థమవుతుందో, అహంకారం పెంచుకోకుండా ఉండగలుగుతాము. ఆత్మ శక్తి వలనే మనం శక్తిని పొందుతున్నాము. ఆ శక్తి వలన ఈ పనులన్నీ చేయగలుగుతున్నాము. ఆత్మ చైతన్యం ఎంత స్థాయిలో వ్యక్తమవుతుందో దాని ఆధారంగానే ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలు ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకోవటం చాలా అవసరం అండి. లేకపోతే అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. అందుకే నేను కాదు చేసేది, నాలో ఉన్న ఆత్మ చైతన్యమే అన్నిటినీ చేయిస్తుంది అనే సత్యాన్ని మనం నిరంతరం గుర్తుంచుకోవాలి. మరి ఈ అహంకారం వల్ల ఆత్మజ్ఞానం ఎందుకు రాదు అనే దానికి మనం ఒక ఉదాహరణ తెలుసుకుందాం. బుద్ధ భగవానుడండి ఊరూరా తిరిగి జ్ఞానాన్ని బోధిస్తున్నాడట. బోధిస్తున్న సమయంలో రోజు ఆ జ్ఞానాన్ని వినటానికి ఒక శిష్యుడు వస్తున్నాడట. ఒకరోజు ఆ శిష్యుడు 3 సార్లు ప్రశ్నించాడంట. నాకు ఆత్మజ్ఞానం బోధించండి, ఆత్మజ్ఞానం బోధించండి అని పదే పదే అడుగుతున్నాడట. బుద్ధుడు ఏమీ మాట్లాడలేదంట. కాసేపటికి మళ్ళీ అడిగేటప్పటికి ఆ బుద్ధుడు ఏమన్నాడంటే, రేపు ఉదయం నేను మీ ఇంటికి భోజనానికి భిక్షకొస్తాను అని చెప్పాడట బుద్ధ భగవానుడు. సరేనని సంతోషంతో ఆ శిష్యుడు ఇంటికి వెళ్ళిపోయి, మర్నాడు ఉదయాన్నే చక్కగా పంచభక్ష పరవాణాలు తయారు చేసి బుద్ధ భగవానుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడటండి. ఆ సమయం రానే వచ్చింది. బుద్ధ భగవానుడు వచ్చాడు. బుద్ధ భగవానుడు వచ్చి మరి నాయనా భిక్ష పెట్టు అన్నాడట. ఇంకా సంతోషంతో ఆ శిష్యుడు అన్ని పళ్ళెంలో పంచభక్ష పరవాణాలు పెట్టుకొని వచ్చాడట. మరి బుద్ధుడి భిక్ష పాత్రలో ఇసుక, మట్టి అంతా ఉందట. స్వామి, ఇసుక, మట్టి ఉంది. నేను ఎలా భిక్ష పాత్రలో భిక్ష వేయను అన్నాడట. నాయనా నేను అడిగాను కదా భిక్ష వేయమని, నీకెందుకు? ఇసుకుంటే నీకేమైంది? నువ్వు భిక్ష పెట్టు అన్నాడట. అప్పుడు నేను ఆ పాత్ర కడగకుండా నేను భిక్ష వేస్తే పదార్థాలన్నీ వ్యర్థమైపోతాయి అన్నాడట. అప్పుడు చెప్పాడట బుద్ధ భగవానుడు, జ్ఞానాన్ని బోధించు, జ్ఞానాన్ని బోధించు అని అడిగావు కదా! అహంకారం ఉన్నవాడికి జ్ఞానాన్ని బోధిస్తే ఇసుకలో పోసిన ఆహార పదార్థాలు ఎలా వ్యర్థమవుతాయో ఆ జ్ఞానం కూడా అలాగే వ్యర్థమవుతుంది అని బుద్ధ భగవానుడు చెప్పాడటండి. అంటే అహంకారం ఉంటే ఆత్మ జ్ఞానం అప్పదు అనే విషయానికి మనం ఉదాహరణ చూసుకోవచ్చు. అలాగే ఈ శరీరం ఎంతో మాయకు ప్రతి క్షణం మాయకు లోనవుతూనే ఉంటుంది. ప్రతి క్షణం మాయకు లోనవుతుంది. అంటే నేను అనే భావంలో పడిపోతూ ఉంటుంది. ఎందుకు? నేను చూస్తున్నాను.
నేను చూస్తున్నాను, నేను ఆలోచించాను, నేనే నిర్ణయం తీసుకున్నాను అని ఎప్పుడు నేను అనే భావం వస్తూ ఉంటుంది. ఆ నేను అనేదే అహంకారం. కానీ సాధనలోకి వచ్చిన తర్వాత మనకి అసలు సత్యం అర్థమవుతుందండి. ఈ రహస్యం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి సాధన అవసరమే. అంటే ఏ చిన్న పని చేసినా, గొప్ప పని చేసినా నా వల్లే జరుగుతుంది. నేను చేస్తున్నాను అనే అహంకారంతో ప్రతి మానవుడు ఉంటాడు. ఇదంతా ఆత్మ వల్లే జరుగుతుందని తెలియకపోవటం వల్ల నేను అనే అహంకారం పెరుగుతూ ఉంటుందండి. మనలో అహంకారం ఉంటే గురువులు హెచ్చరిస్తూ ఉంటారు. మనలో అహంకారం ఉందో లేదో గురువులకే అర్థమవుతుందండి. నువ్వు క్లాసులు చెప్తున్నాననే అహంకారం పెంచుకుంటున్నావు. ఎప్పుడైతే క్లాసులు నేను చెప్తున్నాను అంటే అహంకారం పెరుగుతుంది, పతనమైపోతావు. నేను కాదు నా చేత చెప్పించబడుతుంది అనుకున్నప్పుడు నీలో వినయం పెరుగుతుంది అని గురువులు పదే పదే చెప్తున్నారండి. నేను అనే భావన మనలో వచ్చినప్పుడల్లా నేను మాయలో పడిపోతున్నా అని మనం గుర్తుంచుకోవాలి. మానవుడు నారాయణ స్థితికి ఎదిగినప్పుడు నేను అనే భావం పోతుందండి. నా చేత చేయించబడుతుంది అనే అవగాహన వస్తుంది. ఈ శరీరం ఒక పరికరం మాత్రమే. ప్రతి వ్యక్తిలోనూ నారాయణుడు ఉన్నాడు, నరుడు ఉన్నాడు. మరి నారాయణుడు మనసు ఉంటే నరుడుగా పనిచేస్తాము. మనసు లేకపోతే నారాయణుడిగా ప్రవర్తిస్తాం. మరి అందుకే ఆత్మశక్తిని పెంచుకుంటే నారాయణ స్థితికి చేరుకుంటాము. ధ్యాన స్వాదన ద్వారా మన ఆత్మశక్తిని పెంచుకుంటే మనం నారాయణ స్థితికి చేరుకుంటాము. అందుకే మానవుడిగా ఉండాలా, నారాయణుడిగా ఎదగాల అన్నది మన చేతుల్లోనే ఉందండి. గురువు వస్తే శరీరం కాదు ఆత్మ అని చెప్పారు. ఎప్పుడైతే ఆత్మశక్తి వల్లే అన్ని కార్యాలు జరుగుతున్నాయి అని భావిస్తామో అప్పుడే మనకు సత్యం అర్థమవుతుందండి. సత్యం అర్థమైనప్పుడు మరి ఈ సమస్త నేను చేసే ప్రతి పని ఆత్మశక్తి వల్లే జరుగుతుంది అనేది అర్థమవుతుంది. మరి అలా అర్థమైన రోజున అహంకారం ఏమవుతుంది? మెల్ల మెల్లగా తగ్గిపోతుంది. సాధనలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటాము అంటేనండి, ఒక గొంగళీ పురుగులాగా ఉంటాం. గొంగళీ పురుగు చూడండి. దానిని చూస్తే అందరూ అసహ్యించుకుంటారు. అందరూ అసహ్యించుకోవటమే కాదు, అదేం చేస్తుందంటే గొంగళీ పురుగుగా ఉన్నప్పుడు పూర్తిగా చెట్ల ఆకులన్నీ తినేస్తుంది. మరి వాటిల్ని చూస్తే అందరూ చంపేస్తూ ఉంటాం కూడా. చాలా సార్లు మన ఇంట్లో మొక్కలకి వచ్చినప్పుడు ఎన్నో సార్లు వాటిని చంపేస్తూ ఉంటాం. కానీ అదే గొంగళీ పురుగు మరి 40 రోజులు గూడు కట్టుకొని అందమైన సీతాకోకచిలుకలా బయటకొచ్చిన తర్వాత అది ప్రపంచానికి, అందరికీ సృష్టిలో ఉన్న అన్ని జీవులకు ఎంతో ఉపకారం చేస్తుందండి. ఎలా చేస్తుంది అంటే తన కాళ్ళ ద్వారా, రెక్కల ద్వారా పరపరాగ సంపర్కం చేస్తూ పళ్ళు, పూలు, కాయలు ఎన్నో మనకి అందించటానికి ఆ సీతాకోకచిలుక సహాయపడుతుంది. అలాగే మరి ధ్యానానికి రాకముందు ప్రతి మానవుడు మరి నేను, నాది అనే భావంతో గొంగళీ పురుగులా ఉన్న మానవుడు ఎప్పుడైతే ధ్యానంలోకొస్తాడో 40 రోజులు ధ్యానం చేసిన తర్వాత మానవుడు నరుడు నారాయణ స్థితికి ఎదిగినప్పుడు లోక కళ్యాణకరమైన పనులే చేస్తాడు. నిస్వార్థ సేవ చేస్తాడు. అంటే గురువు వచ్చి జ్ఞానం నేర్పిన తర్వాత వంగళి పురుగులాగా, వంగళి పురుగు దశ నుంచి సీతాకోకచిలుకలాగా మారిపోయినట్లే మానవుడు కూడా స్వార్థభావం ఉన్న మానవుడు నిస్వార్థ భావంలోకి వస్తాడు. అహంకారం పోయి వినయం వస్తుందండి. అంటే గురువు వచ్చే వరకు మనం గొంగళి పురుగులాగే ఉన్నాం. గురువు వచ్చిన తర్వాత సీతాకోక చిలుకలా మారతాము. సీతాకోక చిలుక తేనె ఎలాని స్వీకరిస్తుందో అలాగే మనం కూడా ఆత్మ జ్ఞానం అనే అమృతాన్ని సేకరిస్తూ ఉంటాం. ఆత్మ జ్ఞానం అనే అమృతాన్ని గురువుల ద్వారా సేకరిస్తాము. అప్పుడు ఆ జ్ఞానం లేనప్పుడు మనలో అహంకారం మితిమీరిపోతుంది. గురువు వచ్చి ఆత్మ వల్లే అన్ని కార్యాలు జరుగుతున్నాయని బోధించిన తర్వాత అహంకారం మెల్ల మెల్లగా తరిగిపోతుంది. నేను చేస్తున్నాననే భావన ఉంటే జీవుడు నాలో ఉన్న ఆత్మే అన్నిటినీ చేయిస్తుంది అనే అర్థం చేసుకున్నప్పుడు మనం వినయం కలుగుతుందండి. జీవశక్తి వల్లే అన్నీ జరుగుతున్నాయని గ్రహించిన మానవుడు అహంకారం ఎప్పుడూ పెంచుకోడు.
ఆత్మను ఎవ్వరూ స్వయంగా తెలుసుకోలేరండి. మనలో ఉన్న ఆత్మను స్వయంగా ఎవ్వరూ తెలుసుకోలేరు. మనకి ఈ మార్గంలోకొచ్చే వరకు తల్లిదండ్రులు చెప్పలేదు ఈ సత్యాన్ని. మళ్ళీ స్కూల్లో గురువులు చెప్పలేదు. గుడికెళితే పూజారులు చెప్పలేదు. మన జీవితంలోకి సద్గురువు వచ్చాకే మనకి ఈ సత్యాన్ని బోధించడం జరిగింది. నేను ఎవరు అనే పరమ సత్యాన్ని తెలియజేయటానికి మనకి సద్గురు ఎంతో అవసరం. ఆ సద్గురు వచ్చే వరకు ప్రతి విషయంలో మానవుడు అహంకారాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాడు. ఏ గొప్ప పని చేసినా అహంకారం వస్తుంది. డబ్బు సంపాదించినా వస్తుంది, విద్య సంపాదించినా వస్తుంది, ఎన్నికల్లో గెలిచినా వస్తుంది. ఒక మంచి పని చేసినా, గొప్ప పని చేసినా అహంకారం వస్తూనే ఉంటుంది. ఆఖరికి దేవాలయాలు కట్టించినా వస్తుంది. మసీదులు కట్టించినా నేను కాబట్టి కట్టించానంటారు. చర్చి కట్టించినా నేనే చేస్తున్నాను అనే అహంకారం పెరుగుతుంది. కానీ గురువు వచ్చిన తర్వాత మీరేమీ చేయట్లేదు. మీ చేత చేయించబడుతుంది అనే జ్ఞానం వస్తుందండి. అప్పుడు ఆత్మశక్తి వల్లే నేను చెయ్యగలుగుతున్నాను కానీ స్వశక్తితో కాదు అని అర్థమవుతుంది. అది తెలిసినప్పుడు మెల్లగా అహంకారం తగ్గుతుంది. మనలో విచారణ మొదలైనప్పుడే అర్థమవుతుందండి. భగవంతుడు నన్ను ఒక సాధనంగా ఎన్నుకున్నాడు. నా గొప్పతనం కాదు. ఆయన నాకిచ్చిన అవకాశం. అప్పుడు మన లోపాలను మనం పరిశీలించుకోవటం ప్రారంభిస్తాం. అహంకారం పెరిగిన వ్యక్తికి ఎప్పుడు లోపాలు కనిపించవు. ఎదుటి వారు చెప్పినా వినరు. ఎదుటి వాడి మాటను అంగీకరించరు. అలాంటి వారి జీవితంలో సద్గురువు వచ్చినప్పుడు మాత్రమే మార్పొస్తుంది. ఎటువంటి అహంకారం ఉన్నా తన మీద ఉన్నవాడికి తన మీద శ్రద్ధ ఉంటుంది. కానీ అహంకారం ఉన్నవాడికి తన మీదే శ్రద్ధ ఉంటుంది. ఎందుకు? తను అందంగా ఉండాలని, తన సుఖాలు, భోగాలు అనుభవించాలని, తను పెద్ద డిగ్రీలు సంపాదించాలని, ధనం సంపాదించాలని, ఇవన్నీ తన మీదే తనకు శ్రద్ధ ఉంటుంది. భగవంతుడి మీద శ్రద్ధ ఉండదు. మరి అహంకారం కొద్దిగా తగ్గిన తర్వాత ఎప్పుడైతే గురువు వచ్చాడో ఎదుటి వారు చెప్పిన మాటలు వినటానికి మనం ప్రయత్నిస్తామండి. అహంకారం తరివి మరి మాటలు అహంకారాన్ని అహంకారాన్ని తగ్గించడం చాలా కష్టం అన్నారు. అంత తేలికగా పోదండి. ఎందుకంటే గత జన్మ సంస్కారాలు మరలా మరలా బయటికి వస్తూనే ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు మనల్ని మనం విచారణ చేసుకోవాలి. అందుకే వశిష్ఠుల వారు విచారణే పరమ జ్ఞానం అన్నారు. నాలో అహంకారం పెరిగితే నా జ్ఞానం తగ్గిపోతుంది. జ్ఞానం పోతే కర్మలు పెరుగుతాయి. కర్మలు పెరిగితే నాకు జన్మలు వస్తాయి అని నిరంతరం మనం విచారణ చేసుకోవాలి. దైవ శక్తి వల్లే నేను ఈ పని చేస్తున్నాను అనే సత్యం తెలియకపోవటం అజ్ఞానం. అజ్ఞానం వల్లనే అహంకారం వస్తుంది. అది తెలియక నేను అని భావిస్తారు. నిజానికి చేయిస్తున్నది నీలో ఉన్న ఆత్మశక్తే. కానీ గురువు పట్ల నమ్రత ఉండాలి. గురువు చెప్పే సాధన పట్ల మనకి విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలండి. మరి గురువు ఇంకా మనం ఈ అహంకారం పెంచుకోవటం వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. మరి విశ్వామిత్రుడి కథ తీసుకుంటేనండి, ఆయన ఎన్నో వేల సంవత్సరాలే తపస్సు చేశాడు. మరి వేల సంవత్సరాలు తపస్సు చేసి సృష్టికి ప్రతి సృష్టి చేయించగలిగే శక్తి సంపాదించాడు. మరి అంత శక్తి సంపాదించాడు. ఈ శక్తిని తన స్వార్థానికి ఉపయోగిస్తాడా? లేక లోక కళ్యాణానికి ఉపయోగిస్తాడా అని ఇంద్రుడు పరీక్ష పెట్టాడండి. ఇంద్రుడు పరీక్ష పెట్టి మరి మేనకను విశ్వామిత్రుడి దగ్గరికి పంపించాడు. విశ్వామిత్రుడు మరి తపోభంగం అయింది. మేనక సౌందర్యం చూసి నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు మేనక ఒక కండిషన్ పెట్టింది. నేను ఏది కోరితే అది ఇవ్వాలి, నువ్వు అది ఇవ్వని రోజు నేను వెళ్ళిపోతాను అందట మేనక. విశ్వామిత్రుడు ఏమనుకున్నాడు? నేను సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన వాడినైతే నేను ఏదైనా ఆ కోరికను ఎందుకు తీర్చలేను?
నేను ఆవిడ కోరికలు అన్నీ తీర్చగలను అనుకున్నాడట. అన్ని కోరికలు నేను తీర్చగలను అనుకున్నప్పుడు ఆవిడని వివాహం చేసుకున్నాడు మేనకని. అప్పుడు ఆవిడేం చేసింది, మరి ఆకాశంలో విహారం చేద్దాము అన్నట్టు. ఆ ఆకాశంలో విహారం చేయటానికి వెళ్ళాడు. ఇద్దరు కలిసి ఆకాశంలో విహారం చేస్తూ ఉన్నారు. అంటే ఆయన అంత ధ్యాన శక్తిని ఆ విహారం చేయటానికి ఖర్చు పెట్టాడు. అలాగే విహారం చేసి వచ్చిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత మల్లె పువ్వులు కావాలని అడిగిందటండి. మరి మల్లె పువ్వులు దొరకని సీజన్‌లో మల్లె పువ్వులు అడిగితే తన ఆత్మశక్తితో అంటే ధ్యానంతో సంపాదించిన శక్తితో మల్లె తోటని సృష్టించాడట. మరి ఆ మల్లె తోటని సృష్టించినప్పుడు ఆకాశ విహారం చేసినప్పుడు కొంత తను సంపాదించుకున్న శక్తిని కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు? నేను ఇంత శక్తిని సంపాదించాను అనే అహంకారం తనలో ఉంది. ఇంకా కొన్ని రోజులు గడిచాయట. ఇంకా కొన్ని రోజులు గడిచాక మామిడి పండ్లు అడిగిందట. మామిడి పండ్లు అడిగితే అప్పుడు మామిడి పళ్ళు దొరకని సీజన్‌లో అడిగితే మరి అప్పుడు మామిడి తోటనే సృష్టించాడట తన శక్తితో. మరి మామిడి తోటనే సృష్టిస్తే అప్పుడు కొంత శక్తిని కోల్పోయాడట. ఇలా మరలా కొన్ని రోజుల తర్వాత ఆకాశ విహారానికి వెళదామన్నాడు. అప్పుడు ఆకాశ విహారానికి వెళదామని ప్రయత్నిస్తే తన శక్తినంతా కోల్పోవటం వల్ల ఆకాశ విహారం చేయలేకపోయారట. అప్పుడు నా కోరిక తీరకపోతే నేను వెళ్ళిపోతానని చెప్పాను కదా అని మరి మేనక వెళ్ళిపోయిందట. అప్పుడు అనుకున్నాడట విశ్వామిత్రుడు, నేను ఏదైనా చేయగలననే అహంకారంతోటే కదా నేను ఇప్పుడు మేనకను వివాహం చేసుకొని 1000 సంవత్సరాలు సంపాదించుకున్న శక్తిని కోల్పోయాను. వ్యామోహం వల్లే నేను ఇంత శక్తిని కోల్పోయానని మరలా ఇంకొక దిక్కుకు వెళ్ళి ఇంకో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడట. ఇంకో 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు మరలా ఇంద్రుడు ఈసారి కూడా తన తపశ్శక్తిని లోక కళ్యాణానికి ఉపయోగిస్తాడా, తన స్వార్థానికి ఉపయోగిస్తాడా అని ఈసారి రంభను పంపించాడట. రంభను పంపించేటప్పటికి వెంటనే విశ్వామిత్రుడు గ్రహించాడట. మేనక వలన అహంకారంతో 1000 సంవత్సరాల తపశ్శక్తిని కోల్పోయాను. ఇప్పుడు నీ వల్ల నేను నా శక్తిని కోల్పోకూడదు అని ఏం చేశాడు, క్రోధంతో ఆమెను రమ్మను రాయి కమ్మని శపించాడట. రంభ రాయిగా మారిపోయింది. రాయిగా మారిపోయింది కానీ విశ్వామిత్రుడు తపశ్శక్తిని అంతా కోల్పోయాడు. అప్పుడు కామం వలన శక్తిని కోల్పోయాడు, ఇప్పుడు క్రోధం వలన శక్తిని కోల్పోయాడు. కానీ ఈ రెండు ఎందుకు, నా దగ్గర నేను ఏదైనా చేయగలననే అహంకారం ఉండటం వల్లనే. అహంకారం వలన మరి తన ధ్యాన శక్తిని అంతా కోల్పోవలసి వచ్చింది విశ్వామిత్రుడు. అలాగే ఇంకా అందుకని మనం చేసే సాధన ముఖ్యంగా ఆత్మపై భక్తి లేని వాడికి, గురువుపై విశ్వాసం లేని వాడికి ఆధ్యాత్మికంలో ఏది సాధించలేరట. మరి పత్రిజీ గారు చెప్పిన సాధన మీద విశ్వాసం ఉండాలి, జ్ఞానం మీద విశ్వాసం ఉండాలి. మరి ప్రతి నెల భీమవరం వెళుతున్నాం గురువుల మీద విశ్వాసంతో, మరి ఆ గురువుల మీద భక్తితో, ఆత్మపై భక్తితో మరి భీమవరం వెళ్ళినప్పుడే మరి తీవ్ర సాధన, శ్వాస మీద ధ్యాస పెట్టి మనసు పనిచేయని స్థితిలో మరి తీవ్ర సాధన చేసినప్పుడే మన ఆత్మశక్తిని సంపాదించుకోగలము. అలాగే కఠినంగా ఆహార నియమాలు పాటించాలి. కఠినంగా ఆహార నియమాలు పాటించాలి. గురువులు ఇచ్చిన జ్ఞానాన్ని మరి గ్రంథ రూపంలో ఎన్నో పుస్తకాల రూపంలో అందిస్తున్నారు. పత్రిజీ గారు, రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి అమ్మ ఎన్నో పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలని పదే పదే మననం చేసుకున్నప్పుడే మన జ్ఞానం పెరుగుతుంది. అందుకే పత్రిజీ గారు స్వాధ్యాయానికి పెద్దపీట వేశారండి. అందుకే అలాగే
వశిష్ఠులు వారు కూడా చెప్పారట, ముల్లోకాల్లో సజ్జన సాంగత్యమే గొప్పది అని. సజ్జనులతో సాంగత్యం వలన మన జ్ఞానం ఎంతో పెంచుకోగలుగుతాం. మరి సాధన, సాత్విక ఆహారం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చాలా ముఖ్యమైనవి అని గురువులు చెప్పినప్పుడు, మరి గురువుపై విశ్వాసం ఉన్నప్పుడు అవి క్రమం తప్పకుండా మనం చేస్తూ ఉంటాం. భగవంతునిపై భక్తి లేకపోతే పరమాత్మ అనుగ్రహం ఎలా లభిస్తుంది? లభించదు. గురువు అనుగ్రహంతోటే మన జీవితంలోకి సద్గురువు రావటం వలన, గురువు అనుగ్రహం వల్లనే అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అని తెలుసుకున్నాము. నేనే గొప్ప అనే అహంకారం అప్పుడు కరిగిపోయింది. ఎప్పుడు? నేను ఆత్మస్వరూపిణ్ణి, సృష్టిలో ఉన్న అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అని తెలుసుకున్నప్పుడే నెమ్మదిగా అహంకారం తొలగిపోతుందండి. సమభావం రాకముందు మనిషి తననే గొప్పగా భావిస్తాడు. కానీ ఆత్మ జ్ఞానం కలిగిన తరువాత ఈ భూమిపై ఏదో ఒక ధర్మాన్ని నిర్వర్తించటానికే నేను వచ్చాను అని గ్రహిస్తాడు. నేను మానవ జన్మ తీసుకున్నది ఏదో ఒక ధర్మాన్ని నిర్వర్తించటానికే వచ్చాను అని గ్రహిస్తాడు. అందరూ ఆత్మస్వరూపులే అని తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరి సాధన, వారి చైతన్యం, వారి వారి కర్మలకు అనుగుణంగా జ్ఞానం వికసిస్తుంది. అంటే మనం చేసే సాధన మన యొక్క చైతన్య స్థాయిని బట్టి కర్మలకు అనుగుణంగానే జ్ఞానం వికసిస్తుందంటే, అంటే మన జ్ఞానం వికసించాలంటే మనం చేసిన కర్మల ఫలితమే. ఎలా జ్ఞానం పెంచుకోవాలి? ఎలాంటి కర్మలు చెయ్యాలి? ఎలాంటి కర్మలు చేస్తే నా జ్ఞానం పెరుగుతుంది అనేది గురువు ద్వారానే అర్థమవుతుందండి. మరి శరీరానికి ఆత్మకు మధ్యలో మనసు అనే పొర ఉంది. అది కాంక్రీట్ గోడలాగా ఉంది. ఆ మనసు ప్రపంచ విషయాల వైపు ఎక్కువగా వెళితే జ్ఞానం మనకు తగ్గిపోతుంది. బాహ్యాసక్తి, విషయాసక్తి ఉన్నప్పుడు మనకి జ్ఞానం పెరగదు. అందుకే మనకి సాధన చాలా అవసరం. ఎప్పుడైతే తీవ్ర సాధన చేస్తూ ఉంటామో మనసు ప్రభావం తగ్గి ఆత్మ ప్రభావం పెరిగినప్పుడే, నెమ్మదిగా జ్ఞానం పెరుగుతున్నప్పుడే మనలో అహంకారం పోతుంది. మానవుడికి అహంకారం ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అంటే దైవాన్ని మరిచిపోయినప్పుడే వస్తుందండి. ఆత్మ గురించి జ్ఞానం లేనప్పుడే వస్తుంది. మరి దైవాన్ని మరిచిపోయినప్పుడే అంటే అప్పుడు నేను దైవాన్ని అని తెలియనప్పుడు, విగ్రహమే దేవుడు అనుకున్నప్పుడు అన్నీ నేనే చేస్తున్నాను అనే అహంకారం వస్తుంది. అంటే అహంకారం నేను దైవాన్ని అని మరిచిపోయినప్పుడు, దైవాన్ని అని తెలియనప్పుడే అహంకారం వస్తుంది. ఈ సృష్టి అంతా దైవ సంకల్పంతో నడుస్తుంది అనే అవగాహన లేనప్పుడే వస్తుంది. ఈ సృష్టి అంతా భగవంతుడిదే, ఈ సృష్టి అంతా భగవంతుడు నడిపిస్తున్నాడు, సర్వ జీవరాశిలో సకల జీవరాశిలో ఆత్మగా భగవంతుడే ఉన్నాడు అంటే అప్పుడు ఏం తెలుస్తుంది? అది అన్నీ తెలియకముందు, ఈ సృష్టి అంతా భగవంతుడిదని తెలియకముందు, ఆ దైవమే నాలో ఉన్నాడు, సృష్టి అంతా ఉన్నాడని తెలియకముందు ఏ పని చేసినా, ఏ పనిలో విజయం సాధించినా నేనే సాధించాను అనే భావం అహంకారం పెంచుతూ ఉంటుందండి. మరి పెద్ద డిగ్రీ సంపాదించారనుకోండి, ఐఏఎస్లో సెలెక్ట్ అయినప్పుడు నేను కష్టపడి చదివి సాధించాను అంటాడు. నీలో ఆత్మశక్తి లేకపోతే చదివి సాధించగలవా? ఆ విషయం అప్పుడు తెలీదు. నేనే సాధించాను అంటాడు. అలాగే వ్యాపారంలో కోట్లు లాభాలు వచ్చాయి. నేను రాత్రింపగళ్ళు కష్టపడి కోట్లు సంపాదించాను అంటాడు. అసలు నీలో ఆత్మశక్తి లేకపోతే నువ్వు సంపాదించగలవా అనే ప్రశ్న అప్పుడు రాదు. నేను సినిమాలో చాలా అందంగా నటించాను, నేను అందమైన హీరోయిన్ అంటుంది. అసలు నీలో ఆత్మశక్తి లేకపోతే నువ్వు నటించగలవా? అసలు నువ్వు ఉన్నావా అనే ఆలోచనే ఆత్మే భగవంతుడని తెలియనప్పుడు రాదండి. అప్పుడు అహంకారమే నేను చేశాననే అహంకారం పెరుగుతుంది. అలా పెరిగిన అహంకారం చివరికి వినాశనానికే దారితీస్తుంది. చివరికి ధనమైన, విద్య అయినా, అందమైన, పదవైన వినాశనానికే దారితీస్తుంది.
ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకు కూడా ముఖ్య కారణం ఇదేనండి. నేనే గొప్ప, నా దేశం గొప్ప, నా శక్తి ఎక్కువ ఉంది, నా ఆయుధాలు గొప్పవి, నేను ఎన్నో బాంబులు తయారు చేశా, ఎదుటి దేశాన్ని వినాశనం చేయగలను అనే అహంకారం భావాలే మనుషులలో పరస్పరం విరోధించుకుంటున్నారు. ఈ మధ్యన యుద్ధాలు జరగటానికి కారణం అందరూ వేరు వేరు అనుకోవటం వల్లనే జరిగాయండి. కానీ ఆత్మజ్ఞానికి నేను కాదు, నాలో ఉన్న దైవ శక్తి అన్నిటినీ నడిపిస్తుంది అనే భావం వచ్చినప్పుడు అహంకారం కరిగిపోతుందండి. మరి అహంకారికి ఆత్మజ్ఞానం అవ్వదు అన్న విషయం ఇంకో ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. షిరిడి బాబా దగ్గరికి ఎంతో మంది శిష్యులు వస్తూ ఉండేవాళ్ళట. ఒకరోజు ఒక జమీందారు బాంబే నుంచి ఒక జట్కా బండిని కట్టించుకొని మరి షిరిడి బాబా దగ్గరికి వచ్చారట. స్వామి, నాకు ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం కావాలి, మీరు బోధిస్తారని విన్నాను, నాకు జ్ఞానం బోధించండి స్వామి అన్నాడట. బోధిస్తాను, కూర్చో. ఇప్పటి వరకు అందరూ కోరికలతో ధనం కావాలి, ఇల్లు కావాలి, పిల్లలు కావాలి, అన్ని ప్రాపంచిక కోరికలు అడిగారు. నా దగ్గరికి జ్ఞానం కావాలని వచ్చావు, నువ్వు చాలా గొప్పవాడివి, నేను జ్ఞానాన్ని బోధిస్తాను అన్నాడట. సరేనని ఆ జమీందారు కూర్చున్నాడట. ఇంతలో షిరిడి బాబా ఒక 5 ఏళ్ల పిల్లవాడిని పిలిచి పక్క కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక 5 రూపాయలు అడిగి తీసుకురమ్మన్నాడట. ఆ పిల్లవాడు ఆ షాపు దగ్గరికి వెళ్ళి, స్వామి 5 రూపాయలు వాళ్ళు లేవన్నారు అన్నాడట. అలాగే 4 కొట్ల దగ్గరికి పంపించాడట షిరిడి బాబా. షిరిడి బాబా పంపిస్తే అలాగే ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి పిల్లాడు వచ్చాడట. కానీ 5 రూపాయలు మాత్రం ఎవరు ఇవ్వలేదని చెప్పాడట. ఇంకాసేపటికి ఈ జమీందారికి నాకు జ్ఞానం బోధించకుండా ఈ పిల్లవాడిని 5 రూపాయల కోసం పంపిస్తున్నాడు ఈ బాబా అని మరలా అడిగాడట. నాకు జ్ఞానం బోధించండి, జట్కా బండిని నేను రాను పోను మాట్లాడుకున్నాను, ఆలస్యం అయితే వాడు ఎక్కువ ధనం అడుగుతాడు, నాకు తొందరగా జ్ఞానం బోధించండి అన్నాడట. అప్పుడు బాబా అన్నాడట, నీ జేబు నిండా ధనం ఉంది, నాకు 5 రూపాయలు అడిగాను, కానీ నీ జేబులో నుంచి ఒక 5 రూపాయలు నువ్వు తీసి ఇవ్వలేకపోయావు, నీలో ఇంత లోభత్వం ఉంది. అలాగే జట్కా బండి రాను పోను మాట్లాడుకున్నాను, వాళ్ళకి ధనం ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిందనే అనుకుంటున్నావు తప్ప నువ్వు ఆత్మజ్ఞానం కోసం వచ్చినట్లుగా నాకు కనిపించట్లేదు. లోభం ఉన్న మానవుడికి, ఈ అహంకారం ఉన్న మానవుడికి ఆత్మజ్ఞానం బోధించిన అది వ్యర్థమే అన్నాడట బాబా. అంటే అహంకారం ఉన్నవాడికి, లోభ ప్రవృత్తి ఉన్నవాళ్ళకి మరి ఆ జ్ఞానం బోధించినా వాళ్ళకి తలకెక్కదు. ఈ ఉదాహరణ ద్వారా మనకు అర్థం చేసుకోవచ్చు. అహంకారం ఉన్న వాళ్ళకి ఆత్మ జ్ఞానం రాదు. మరి అహంకారం ఎప్పుడు కరిగిపోతుంది? ఆత్మ జ్ఞానికి నేను కాదు, నాలో ఉన్న దైవ శక్తి వల్లే అన్ని నడిపిస్తుంది అన్న భావం వచ్చినప్పుడు మరి అప్పుడు సమత్వ భావం వస్తుంది మనలో. ఎలా వస్తుంది? అంతా దైవశక్తి ఆత్మశక్తి వల్లే నడుస్తుంది అన్నప్పుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లే ఏమన్నాడు ఆయన? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ అన్నారు. మరి సృష్టి అంతా ఆత్మస్వరూపమే అని, మరి సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల్లో నేను ఆత్మగా ఉన్నాను అని చెప్పాడు కృష్ణ భగవానుడు. మరి సృష్టికి ముందు ఉన్నాను, మధ్యలో ఉన్నాను, అంతంలో కూడా ఉంటాను అని చెప్పాడు. మరి సృష్టి అంతా నిండి ఉన్న ఆ పరమాత్మ మరి ఉంటే ఆ పరమాత్మ శక్తి వల్లే నువ్వు మాట్లాడుతున్నావు, చదవగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు. కానీ నేను చేస్తున్నాను అని ఈ శరీరానికి ఆపాదించుకుంటున్నావు. నువ్వు నేను చేస్తున్నాను అనుకుంటే అహంకారమే అవుతుంది. ఆ పరమాత్మ శక్తి వల్లే అని గురువుల దగ్గరకు వచ్చాకే మరి మనకు అర్థమవుతుంది. భగవంతుని దృష్టిలో ఎవ్వరూ తక్కువ కాదు, అందరూ ఆత్మస్వరూపులే
అని తెలుసుకున్నప్పుడే మన దృష్టి మారుతుందండి. మరి వాడు గొప్పవాడు, ఎంతో ధనవంతుడు, వీడు లేనివాడు. అలాగే ఒకరు గొప్పవాడు, ఒకరు లేనివాడు. ఒకడు నేను స్త్రీగా జన్మించాను, వాళ్ళు పురుషులుగా జన్మించారు. ఆ మతం వేరు, ఈ మతం వేరు. ఆ కులం వేరు, ఈ కులం వేరు. ఆ దేశం వేరు, ఈ దేశం వేరు అనే వేరు వేరు భావాలున్నప్పుడు అహంకారం వస్తుంది. సమత్వ భావం వచ్చినప్పుడే శాంతి కలుగుతుంది. అప్పుడు అందరూ ఆత్మస్వరూపులే అని తెలుసుకున్నప్పుడు దృష్టి మారుతూ ఉంటుందండి. అప్పుడు నేనే గొప్ప అనే భావం మనలో తగ్గిపోతూ ఉంటుంది. ఆధ్యాత్మికత లేనంత వరకు అహంకారం సహజంగానే ఎవరికైనా వస్తుందండి. ఎప్పుడైతే మనం ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చామో, ఆత్మ జ్ఞాన మార్గంలో నడుస్తున్నామో, అందరిలోనూ ఆ పరమాత్మే ఉన్నాడనే భావం వచ్చినప్పుడు మనం శాంతిగా జీవిస్తాము. అందుకే మనలో అహంకారం పెరుగుతున్నప్పుడు వెంటనే ఏమనుకోవాలి? నేను కాదు ఈ పని చేస్తుంది. నేను నాలో ఉన్న ఆత్మశక్తి వలనే నేను అన్నిటినీ చెయ్యగలను అన్న భావంతో ఉన్నప్పుడు నెమ్మది నెమ్మదిగా మెల్లి మెల్లిగా మనలో అహంకారం తగ్గుతూ ఉంటుందండి. ఒక బయటి క్లాస్‌కి వెళ్ళా. క్లాస్ చెప్పగానే చాలా బాగా చెప్పాను మేడం అనంగానే ఎక్కడ లేని అహంకారం. ఎందుకు? అక్కడ నేను చెబుతున్నాననే భావం వెంటనే మాయలో పడిపోతుంది. ఈ నేను మాయలో పడుతున్నానా లేదా అనే పరీక్షించటానికే భగవంతుడు వాళ్ళ చేత "నువ్వు బాగా చెప్పావు" అన్నారు. అప్పుడు మనల్ని పరీక్షించుకోవాలి. క్లాస్ బాగా చెప్పానమ్మా అనగానే ఎక్కడ లేని అహంకారం. నేను చెప్పగలనా? నాలో ఆత్మశక్తి ఉంటేనే నేను మాట్లాడగలుగుతున్నాననేది వెంటనే గ్రహించగలగాలి. అంటే అక్కడ అహంకారం వస్తుంటే నేను మాయలో పడటానికే ఈ పరీక్ష. నాలో ఆత్మశక్తి అన్నిటినీ చేయిస్తుంది అనే ఎరుకలో మనం ఉన్నప్పుడు అప్పుడు నెమ్మది నెమ్మదిగా అహంకారం తగ్గిపోతుంది. అంటే అలా జీవించినప్పుడు నాలో ఉన్న ఆత్మశక్తి అన్నిటినీ చేయిస్తుందన్న భావంతో జీవించినప్పుడు అహంకారం లేకుండా జీవించగలుగుతాము. మరి ఈరోజు నేను ఈ క్లాస్ ద్వారా అర్థం చేసుకుంది ఏమిటి అంటే, నువ్వు ఏ పని చేస్తున్నా, ఒక క్లాస్ చెప్తున్నా, ఒక కార్యక్రమం క్లాస్ పెట్టిస్తున్నామండి. ఆ క్లాస్ పెట్టిస్తున్నామంటే, నేను చేయిస్తున్నాను, ఇక్కడ క్లాస్ పెట్టిస్తున్నాను అంటాం. కానీ భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అనే భావం మనలో ఉండాలి. మరి భీమవరంలో రాజ్యలక్ష్మి అమ్మగారు 500 మందికి 3 రోజులు అన్ని సదుపాయాలతో మరి అన్ని భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎంత కష్టపడుతున్నారమ్మా అంటే, నాదేముందమ్మా అంతా ఆయనే చేయిస్తాడు అంటారు. ఎంత సింపుల్‌గా చెబుతారంటే, ఏది చేయించినా పరమాత్మే చేయిస్తున్నాడు అని క్లాస్ చెప్పినా ఆవిడ ఎలా ఉంటారు అంటే, ధనాన్ని పంచేటప్పుడు ధనలక్ష్మిగా, జ్ఞానాన్ని పంచేటప్పుడు సరస్వతిగా, భోజనం పెట్టేటప్పుడు అన్నపూర్ణగా కనిపిస్తారు. సార్ పరమాత్మ స్వరూపులుగా అందరికీ జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఊరూరు తిరిగి ఆ వయసులో ఈరోజు రాష్ట్రాలే కాదు, జిల్లాలే కాదు, నెలకి 25 రోజులు వాళ్ళందరికీ జ్ఞానాన్ని బోధించి, అందరిలో దుఃఖాన్ని పోగొడుతున్నారండి. మీరు ఆత్మ స్వరూపులు, శరీరానికే మరణం కానీ మీకు మరణం లేదని చెప్పటం, బోధించటమే కాదు, మనలో అహంకారాన్ని తొలగించి ఆత్మ జ్ఞానం వైపు నడిపిస్తున్న గురువులకు శతకోటి పాదాభివందనాలు. ఇంతటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తడవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తడవర్తి రాజ్యలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న ప్రసన్నలక్ష్మి గారికి, శ్వేత గారికి, టిఎంసి టీం మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. జూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.